Hi students, I am Prakash, Academic Advisor, Masterminds. On 15th August 2020, ICAI has released some frequently asked questions with respect to May or November 2020 examinations. So these are very important frequently asked questions. I thought of why can't we make a video on the same. Now, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్, whether the student who has applied for May 2020 be required to fill exam form for November 2020 afresh. చాలామంది స్టూడెంట్స్ దీని మీద నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ పంపించారు, సార్ మే 2020కి మేము ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టాం, ఇప్పుడు నవంబర్ 2020కి మళ్ళీ ఎగ్జామ్ అప్లికేషన్కి అప్లై చేయాలా? ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, ఎస్. ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్ అప్లికేషన్ మళ్ళీ ఫ్రెష్గా పెట్టాల్సిందే. అంటే మే 2020కి ఆల్రెడీ అప్లై చేసినా చేయకపోయినా ప్రతి స్టూడెంట్ కూడా ఫ్రెష్గా ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సిందే. ఈ ఫ్రెష్గా ఫిల్ చేసేటప్పుడు స్టూడెంట్స్ గ్రూప్స్ చేంజ్ చేసుకోవచ్చు, సెంటర్ చేంజ్ చేసుకోవచ్చు. మేలో ఏదైతే గ్రూప్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో అదే గ్రూప్స్కి ఇప్పుడు స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీరు గ్రూప్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. Whether student will be allowed to change his exam center from one filled for May or July 2020 exams. అంటే మే అటెంప్ట్కి స్టూడెంట్ ఆల్రెడీ ఒక ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇప్పుడు వేరే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. Whether a student who has applied for May 2020 exam for one group, can he apply for both groups or change the group in November 2020 exams? What will be the fees payable? అంటే అప్పట్లో ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాడు స్టూడెంట్, ఇప్పుడు బోత్ గ్రూప్స్ కానీ వేరే గ్రూప్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, మే 2020కి అప్లై చేసినప్పుడు స్టూడెంట్ గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకున్నాడు, ఇప్పుడు గ్రూప్ 2 రాయాలనుకుంటున్నాడు లేదా బోత్ రాయాలనుకుంటున్నాడు, అలా చేంజ్ చేసుకోవచ్చా? ఒకవేళ చేంజ్ చేసుకుంటే ఫీజ్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఎస్. Student has to fill the exam form afresh, and the student who has applied for one group can apply for both or change the group for November exams by paying differential fees if any. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఫీజ్ ఏమైనా ఉంటే కనుక అది పే చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మేకి స్టూడెంట్ ఒక గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ ఇప్పుడు స్టూడెంట్ బోత్ గ్రూప్స్ ఆప్ట్ చేసుకున్నాడు, అప్పుడు ఏం చేయాలి? ఆ డిఫరెన్స్ ఆఫ్ ఫీజ్ ఏదైతే ఉందో అది పే చేసేసి బోత్ గ్రూప్స్ ఎగ్జామ్ రాయొచ్చు. Whether the fees paid for May or July 2020 exam be adjusted, or whether the student has to pay the full fees this time again and get refund of the fee paid earlier. అంటే మే ఆర్ జూలై ఎగ్జామ్కి కట్టినటువంటి ఫీజు నవంబర్కి కట్టాల్సినటువంటి ఫీజుకి అడ్జస్ట్ చేస్తారా, లేదా నవంబర్కి ఫ్రెష్గా ఫీజ్ పే చేసి స్టూడెంట్ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలా? ఇది డౌట్ అండి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, స్టూడెంట్ మొత్తం ఫీజు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం ఎగ్జామ్ రాయదలుచుకున్నారో డిసైడ్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు కట్టాల్సిన ఫీజు ఎంతో డిసైడ్ అవుతుంది. దాంట్లో నుంచి మేకి మీరు ఆల్రెడీ పే చేసినటువంటి ఫీజు డిడక్ట్ చేస్తారు. రిమైనింగ్ ఏమన్నా ఫీజు కట్టాల్సి వస్తే కట్టాలి, ప్రతిసారి కట్టాలని రూల్ ఏం లేదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు మీరు ఒక గ్రూపే అప్లై చేశారు, ఇప్పుడు కూడా ఒక గ్రూపే అప్లై చేస్తున్నారు, అప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఏం కట్టక్కర్లేదు కదండి. అంతకుముందు ఒక గ్రూప్ అప్లై చేశారు, ఇప్పుడు బోత్ అప్లై చేశారు, అప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఫీజు కట్టాలి కదండి. సో మీరు కట్టాల్సినటువంటి ఫీజు డిసైడ్ చేయండి. మీరు ఏం ఎగ్జామ్ రాయదలుచుకున్నారో డిసైడ్ చేసుకుంటే మీరు కట్టాల్సిన ఫీజు డిసైడ్ అవుతుంది. దాంట్లో నుంచి మేకి మీరు ఆల్రెడీ కట్టినటువంటి ఫీజు డిడక్ట్ చేస్తారు. డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఫీజు పే చేస్తే చాలు, అంతేగాని మొత్తం ఫీజు మళ్ళీ ఇప్పుడు మీరు పే చేసి మళ్ళీ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడం అదంతా అవసరం లేదు. Whether a student who had failed to fill exemptions available in May 2020 exams, can he claim the exemptions in November 2020 exams? అంటే మేకి మీరు ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎగ్జంప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోయారు. మరి రేపు నవంబర్కి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఎగ్జంప్షన్స్ అన్నీ మీకు కంటిన్యూ అవుతాయా? ఎస్, కంటిన్యూ అవుతాయి.
మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జంప్షన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా లేదా రాంగ్గా ఇచ్చినా మీ ఎగ్జంప్షన్స్ ఎక్కడికి పోవు, అవి కంటిన్యూ అవుతాయి. వెన్ విల్ బీ ద లాస్ట్ అటెంప్ట్ ఫర్ ఇంటర్మీడియట్ ఓల్డ్ కోర్స్? ఇంటర్మీడియట్ ఓల్డ్ కోర్స్ అంటే ఐపీసీసీ స్టూడెంట్స్ అండి. వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ వచ్చేటప్పటికి గతంలో మే 2020 అండి, దాన్ని ఇప్పుడు నవంబర్ 2020కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వెన్ విల్ బి ద లాస్ట్ అటెంప్ట్ ఫర్ ఫైనల్ ఓల్డ్ కోర్స్ స్టూడెంట్స్? అంటే సిఏ ఫైనల్ ఓల్డ్ సిలబస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ ఇప్పుడు, వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ వచ్చేటప్పటికి మే 2021 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు నవంబర్ 2020 అండి, దాన్ని మే 2021 వరకు ఎక్స్టెండ్ చేశారు. విల్ ద ఎగ్జామినేషన్స్ బీ హెల్డ్ ఇన్ డిసెంబర్ ఆర్ నవంబర్? ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉంటాయా నవంబర్లో ఉంటాయా? నాకు తెలిసి ఇది చాలా అన్సర్టన్ క్వశ్చన్ అండి. దీనికి సిఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పటికిప్పుడు ఆన్సర్ చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో. సో ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన రిప్లై అయితే ఏంటంటే ఎగ్జామ్స్ నవంబర్లో ఉంటాయి, అటు మేలో క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్స్ నవంబర్లోనే ఉంటాయి, నవంబర్లో ఫ్రెష్గా జరగాల్సిన ఎగ్జామ్స్ కూడా నవంబర్లోనే ఉంటాయి అని ఆన్సర్ ఇచ్చారు. కానీ నేనైతే నమ్మట్లేదండి, అది ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నవంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా డిసెంబర్లో జరుగుతాయి అనేది పూర్తిగా వ్యాక్సినేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. వ్యాక్సిన్ రిలీజ్ అవ్వాలి, అది ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. సో ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే, అంటే దానికి ఆ సిచ్యువేషన్లో మాత్రమే ఎగ్జామినేషన్ జరుగుతున్నాయని నేను నమ్ముతానండి. సో వ్యాక్సినేషన్ అవ్వకుండా మాత్రం ఎగ్జామ్స్ జరుగుతాయని నేనైతే బిలీవ్ చేయట్లేదు. అఫ్ కోర్స్ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. If a student has cleared his one group in old scheme, can he migrate to final new scheme in November 2020? అంటే ఒక స్టూడెంట్ సిఏ ఫైనల్ ఓల్డ్ స్కీమ్లో ఒక గ్రూప్ కంప్లీట్ చేశాడు, ఇప్పుడు నవంబర్ 2020కి న్యూ స్కీమ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. షిఫ్ట్ అవ్వచ్చా? చక్కగా కంఫర్టబుల్గా షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఓల్డ్ సిలబస్ నుంచి న్యూ సిలబస్కి కన్వర్ట్ అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. Due to COVID-19 restrictions and impact, students are not able to travel to nearest examination centers. Stay at the city of center is also not possible. Whether it is being planned to open new examination centers at states or district level, where presently no center is there, to avoid hardship being faced by the students. యాక్చువల్గా దీనికి సంబంధించి మే ఎగ్జామినేషన్ అప్పుడే నేను సిఏ ఇన్స్టిట్యూట్కి మెయిల్ కూడా పెట్టడం జరిగిందండి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెంచండి, ప్రతి డిస్ట్రిక్ట్లోనూ అట్లీస్ట్ ఒక సెంటర్ ఉండేటట్టుగా చూడండి అని నేను ఆల్రెడీ మెయిల్ పంపించడం జరిగిందండి. దానికి వాళ్ళు పాజిటివ్గా కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ ట్రావెల్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, అలానే సో వాళ్ళ నేటివ్ ప్లేస్కే కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి స్టే చేసి ఎగ్జామ్ రాయాలంటే అక్కడ స్టేకి పాసిబిలిటీ కూడా ఉండాలి. మరి కొత్తగా ఏమన్నా ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్లాన్ చేశారా అని క్వశ్చన్ అండి. దీనికి సిఏ ఇన్స్టిట్యూట్ రిప్లై ఏంటంటే కొత్తగా 193 సెంటర్స్, ఇండియాలో 192, ఓవర్సీస్లో 1 అండి. కొత్తగా 193 సెంటర్స్ సిఏ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తుంది. అంటే 193 ఎగ్జామినేషన్ సెంటర్స్ కొత్తగా శాంక్షన్ చేశారు. ఈ 193 ఎగ్జామినేషన్ సెంటర్స్లో కొత్తగా ఎగ్జామ్ జరగబోతుంది. దీనివల్ల స్టూడెంట్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళ ట్రావెల్ తగ్గుతుందండి. అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్కి దగ్గరలోనే ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఏర్పడతాయి. Will ICA cancel exam centers if sufficient number of candidates do not offer themselves to appear from newly added exam centers? క్వశ్చన్ ఏంటంటే సార్ కొత్తగా మీరు 193 ఎగ్జామ్ సెంటర్స్ ఓపెన్ చేశారు కదా, ఏదన్నా ఎగ్జామినేషన్ సెంటర్లో తక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి, ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కంటిన్యూ చేస్తారా క్యాన్సిల్ చేస్తారా? ద రిప్లై ఈజ్ వెరీ సింపుల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమంది అప్లై చేసినా కూడా, అంటే అతి తక్కువ మంది అప్లై చేసినా కూడా సిఏ ఇన్స్టిట్యూట్ కొత్తగా అనౌన్స్ చేసిన ఈ 193 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. సో ఇది స్టూడెంట్స్కి చాలా 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 అడ్వాంటేజ్. సో సిఏ ఇన్స్టిట్యూట్ ఫర్మ్గా ఉందండి. ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చినా కూడా ఎగ్జామ్ సెంటర్స్ కంటిన్యూ చేద్దాం. Whether the students of final new course be allowed to change the elective subject while filling examination form for November 2020 exams. అంటే ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సిఏ ఫైనల్ న్యూ సిలబస్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి ఎలెక్టివ్ పేపర్ ఉంది కదా, ఆ ఎలెక్టివ్ పేపర్ చేంజ్ చేసుకోవచ్చా? ఎస్, స్టూడెంట్స్ కెన్ కంఫర్టబుల్లీ చేంజ్ దేర్ ఎలెక్టివ్ పేపర్. Whether a student be allowed to change his medium of language,
As all of you know, CA exams will be conducted in two mediums. One is English medium, another one is Hindi medium. Whether a student is permitted to change his medium of language while filling the examination application form afresh for November 2020 examination. The reply is very simple, yes. Student can comfortably shift from one medium of language to another medium of language. But the student will get another chance to change his exam center after 1 month of filing the examination form. Generally, what happens is after completion of examination filing process, exam application filing process, student will get a chance to change their examination center through a facility called correction window. Now the question is whether the correction window facility will be there for November examination also. Yes, it will be there. It will be there. And it will be opened in the first week of October. So in the first week of October, all the students will get an opportunity to change their examination center if required through a facility called correction window. And this correction window will be opened in the first week of October 2020, just like any other attempt. The May 2020 examinations have been cancelled and merged with November 2020, as all of you know. Would pass out date be deemed to be passed in May 2020 or November 2020? It's a good question. So let us suppose a student got qualified in the exam to be held in November 2020. Whether the student be considered to be qualified in November 2020 or May 2020? The answer is the student will be treated to be qualified in November 2020 only. There is no question of May 2020. That point is ruled out. The student is considered to be qualified in November 2020 only. Now, 16th question is related to IPCC students. In case a student has remaining 2 papers to complete in second group in IPCE, that is, let us suppose there is a student, to him 2 papers are still pending in IPCC. Frankly speaking, it need not be 2 papers, even it can be 1 group also. 1 group or 2 papers are pending in IPCC, and his CA final attempt is due in May 2021, and the student is supposed to clear his 2 papers in November 2020. In that case, how can he appear in May 2021 of CA final exams? Because due date of registration for final is December 2020, but the result of November 2020 may be declared in the month of January or February 2021. Now, let us suppose there is a student, so to whom 2 papers are still pending in IPCC. It need not be 2 papers, even 1 group can be pending in IPCC. And he is eligible to appear for CA final in May 2021. For a student to get eligibility to appear in May 2021, he has to finish his registration for CA final. Finish his registration for CA final on or before 31st December 2020. Now the question is, how can he do so? Because he is going to appear for IPCC exams in November 2020, and his results will be declared in the last week of January or first week of February. But the last date to register for CA final is 31st December itself. What he has to do? The only option he has to do is, first he has to write his November examinations. Results will be declared in the last week of January or first week of February. And let us suppose the student gets qualified. Then he has to register for CA final. Once he gets registered for CA final, since 31st December 2020 cutoff date is already over, he will not be eligible to appear for CA final exams to be held in May 2021, but he will be eligible to appear for CA final exams to be held in November 2021 only. So that is the consequence. Whether a student can apply in group 2 under old scores and group 1 under new course simultaneously, that means at a time. So 1 group under old scheme and 1 group under new scheme in November 2020 examination. Frankly speaking, the same question will apply for IPCC students as well as CA final students, because this old scheme and new scheme concept is there at IPCC level as well as CA final level. So can a student appear for 1 group under old scheme and 1 group under new scheme? This is the question. The answer is no. A student
cannot apply for one group under an old scheme and another group under a new scheme simultaneously. Of course, he can do one after another. In one attempt, for one group, he can attempt under old syllabus. In next attempt, he can switch over to new scheme and then attempt another group. But it is not possible to do so in the same attempt. So in the same attempt, he cannot simultaneously attempt one group under old scheme and one group under new scheme. This is a clarification. So these are the frequently asked questions that may arise in the minds of the students, for which CA Institute has given clarification. I think through this process, majority of questions that may arise in the minds of the students got clear. Thank you. All the best.